మహానాయకుడికి నివాళులు అర్పించడం కోసం అని చెప్పేసి మా పెద్దలు జాన్ వెస్లీ సారు, బీసీసీఎల్ అధ్యక్షులు మా సనపల సారు, అలాగే మా యువజన సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ ఈశ్వర్రావు, కనకల ఈశ్వర్రావు, ఇతర పెద్ద సీనియర్ నాయకులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. అందరికీ మా ధన్యవాదాలు. మా ఎస్సీసీఎల్ అధ్యక్షులు కూడా ఆకుల శ్యామ్. ఈరోజు ప్రధానంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం చెప్పాలంటే అతను ఒక యుగ పురుషుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారు అని చెప్పి అనుకుంటే, పుట్టారు అని చెప్పి అనుకుంటే, ఈజ్ ద గ్రేట్ లీడర్ అని చెప్పను. ఎమినెంట్ లీడర్ అంటారు. అంటే గ్రేట్ కంటే ఎమినెంట్ ఇస్ గ్రేట్. అంటే ఈ సర్వెంట్ ఆఫ్ ద సొసైటీ, సర్వెంట్ ఆఫ్ ద సొసైటీ. చూడండి, సొసైటీకి ఎప్పుడు కూడా నేను సర్వెంట్ లాంటి వాడిని, ఈ ఆంధ్ర రాష్ట్రానికి నేను ఎప్పుడు కూడా సర్వెంట్ లాంటి వాడిని అని ముందుకు వెళ్ళినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆ మహానాయకుడు ఈజ్ అన్ ఎమాన్సిపేటర్ ఆఫ్ అన్టచబుల్స్, క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇన్జస్టిస్. ఎందుకు చెప్తా ఉన్నానంటే, సోషల్ ఇన్జస్టిస్ ఎక్కడ ఉందో అక్కడ ఇమీడియట్గా టోస్ మీద లేచిపోయే నాయకుడు అన్నమాట. అది ఎక్కడైనా సరే, అది అసెంబ్లీ అవ్వచ్చు, ఆఖరికి ఆ కాంగ్రెస్లో ఉండే సోనియా గాంధీ దగ్గర ఉండేటప్పుడు కూడా. అంటే సోషల్ ఇన్జస్టిస్ అంటే మాత్రం అతను ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే వ్యక్తి అన్నమాట. ఆ రకంగానే ముస్లిమ్స్ అందరికీ కూడా ఈరోజు అందరూ తెలుసుకోవాల్సింది, ముస్లిమ్స్ అందరూ కూడా 5% రిజర్వేషన్ కల్పించిన మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రిమూవల్ ఆఫ్ పోవర్టీ ఈజ్ నాట్ జస్ట్ ఆఫ్ చారిటీ, ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ జస్టిస్, ఇట్స్ అ ప్రొటెక్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అండ్ డిగ్నిటీ అండ్ డీసెంట్ లైఫ్ ఇవ్వడంలోనే. అంటే ఫండమెంటల్ రైట్స్ ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారో ఆ రైట్స్ని కాపాడడమే ఏ నాయకుడిదైనా సరే ఆశయంగా ఉండాలని చెప్పినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఇంత ఘనంగా మా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ 29వ వార్డులో వార్డు అధ్యక్షుడు పీతల వాసు గారు, అదేవిధంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ అయిన కనకలేశ్వర్ గారు, వారి యొక్క మిత్రబృందం ఈ యొక్క వర్ధంతి సభని ఇంత చక్కగా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అంటేనే భారతదేశంలోనే పరిపాలనలో ఒక మార్కు, ఒక ప్రత్యేకతను నిలబెట్టుకున్న వ్యక్తి. ఆయన సమకాలీకుల్లో ఆయన్ను హౌస్ ఆఫ్ హ్యుమానిటీగా ఉన్న ముఖ్యమంత్రిగా ఈ భారతదేశం ఆయన్ని గుర్తించింది. పరిపాలనకు మానవతా విలువల్ని మానవీయ కోణంలో జోడించి పరిపాలన సాగించి పేద ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఒక్క స్వర్గీయ శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పరిపాలన ఎలాగుండాలంటే ఒక నిర్వచనాన్ని చెప్పడం జరిగింది. పరిపాలన అంటే కక్షలు కార్పణ్యాలు కాదు, ప్రతిపక్షాలని అణచివేయడం కాదు, సుస్థిరమైన పరిపాలనని పారదర్శకంగా అందించడమే, ప్రజల యొక్క హృదయాల్లో ఆ పాలన ముద్ర వేసే విధంగా మనం ప్రజల ముందుకు వెళ్ళడమే అని చెప్పి ఆయన పాలన గురించి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆనాడు వైఎస్ఆర్ గారు ఇచ్చిన హామీలు, యువన హామీలు కూడా నెరవేర్చి పేదవాడి గుండెల్లో దేవుడయ్యాడు. అదే స్ఫూర్తితో ఈరోజు 2019, 2024లో ఇచ్చిన జగనన్న సీఎం కాలంలో ఇచ్చిన ప్రతి మేనిఫెస్టోలో ప్రతి కూడా నెరవేర్చారు. కొన్ని ఈవీఎంల దొంగల వల్ల, దొంగ ఓట్ల వల్ల ఈరోజు జగనన్ని ఓడిపోయారు తప్పితే ప్రజలైతే మటుకు ఆయన ఓడిపించలేదు. అలాగే రానున్న కాలంలో మళ్ళీ 2027లో నవంబర్లో జరిగిన 29లో జరిగిన ఇక్కడ మా వాసుపల్లి గారిని ఎమ్మెల్యే చేసుకుంటాం. అలాగే అక్కడ జగనన్న విజయాన్ని కూడా ఎవరు ఆపలేరని తెలియజేస్తున్నాను.